ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. గీతా బంధువులకు నమస్కారం. గత శ్లోకంలో భగవంతుడు చెప్పినటువంటి మాట, అర్జున కర్మలయందే నీకు అధికారము, ఫలంపై అధికారం లేకుండా ఉండు అంటున్నాడు. కర్మఫలాలకు నువ్వు కారణం కావద్దు, అలాగని నువ్వు కర్మలు మానేయాలని చూడవద్దు అంటున్నాడు భగవానుడు గత శ్లోకం లోపట. ఇప్పుడు 48వ శ్లోకము. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగనిష్టలో కర్మలాచరించుచు ఆసక్తి వీడుమా కర్మ ఫలములందున సిద్ధి పొందిన ఫలము రాకపోయినా సమబుద్ధి ఉండినా అదే యోగమందురు. యోగనిష్టలో కర్మలాచరించుచు ఆసక్తి వీడుమా కర్మ ఫలములందున సిద్ధి పొందిన ఫలము రాకపోయినా సమబుద్ధియుండిన అదే యోగమందురు. శ్రీకృష్ణ దేవుని గీతా సారముంగని పులకరించనే మాతా భారతావనే, పులకరించనే మాతా భారతావనే. అర్జున, యోగనిష్టలో ఉండి నువ్వు కర్మలు ఆచరించు, ఫలాసక్తిని విడిచిపెట్టు. ఫలం సిద్ధించినా సిద్ధించకపోయినా సమబుద్ధితో ఉండు. సమత్వమే యోగము అంటున్నాడు భగవానుడు. నదిలో దిగకుండా నువ్వు నదిని దాటలేవు. కేవలం నదిలో దిగినా లాభం లేదు, ఈత తెలిసి ఉండాలి, లేకపోతే మునిగిపోతాం, మునిగిపోయే ప్రమాదం ఉంది. అలాగే మోక్ష తీరాన్ని చేరాలి అనేటువంటి సాధకుడు ఈ కర్మజలాల్లో దిగక తప్పదు, అంటే కర్మలు చేయక తప్పదు. అయితే ఈ కర్మలు కర్మయోగంగా మార్చుకునేది ఎలాగో తెలియాలి. నీళ్లలో దిగిన తర్వాత నీళ్లను దాటాలి అంటే ఈత రావాలి. అలాగే ఈ కర్మలు చేయాలి అంటే ఆ కర్మలు కర్మయోగంగా ఎలా మార్చుకోవాలి అని తెలియాలి. అది తెలియకపోతే ఏమవుతుంది? అది తెలియకపోతే ఈ సంసార సముద్రంలో మునిగే ప్రమాదం ఉంది. కనుక యోగస్థుడవై కర్మలను ఆచరించు అంటున్నాడు భగవానుడు. యోగస్థుడంటే యోగమందు ఉన్నవాడు. మరి యోగం అంటే ఏంటి? సమత్వమే యోగం అని చెప్తున్నాడు. సమత్వం యోగ ఉచ్యతే అంటున్నాడు భగవానుడు. అయితే దేంట్లో సమంగా ఉండాలి? సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వా అంటే మనం చేసినటువంటి కర్మకు ఫలం సిద్ధించినా సిద్ధించకపోయినా ఫలం ఎలా ఉన్నా సమంగా ఉండు అంటున్నాడు. దాన్నే యోగము అంటున్నాడు ఇక్కడ. సమత్వమే యోగం. మరి అది ఎలా సాధ్యమవుతుంది అంటే సంగం త్యక్త్వా ధనంజయ అంటున్నాడు. సంగము అంటే ఆసక్తి. ఆసక్తిని విడిచిపెట్టి కర్మలు చేస్తే సమత్వం కలుగుతుంది అంటున్నాడు. ఎందుకంటే సంగత్వం ఉన్నంత వరకు సమత్వం ఉండదు. మరి ఈ సమత్వం ఎలా సాధ్యం అంటే ఈ కర్మ నాది అనే భావన ఉండకుండా ఈ కర్మ నేను చేయవలసింది, నేను చేసేందుకు ఈ కర్మ ఉంది అని భావించాలి. అంటే కర్మాసక్తి పనికిరాదు.
కర్మ నాది అనేటువంటి భావన పనికిరాదు. ఈ కర్మ నాది అని భావిస్తే మరి ఫలం ఎవరిది అవుతుంది? నాది అవుతుంది. కర్మ నాది అయినప్పుడు ఫలం నాదే అవుతుంది కదా. ఇది ఫలసంగం. అలా కాకుండా ఈ కర్మ చేయవలసి ఉంది అనే భావనతో కర్మ చేస్తే ఈ కర్మసంగం ఉండదు. మరి ఇది కర్మ నాది కాదు అని స్పష్టమైనప్పుడు మరి కర్తను ఎట్లా అవుతాను? కర్తను కూడా కాదు. మరి కర్తను కానప్పుడు మరి కర్తృత్వం ఎక్కడ ఉంటుంది? కనుక కర్మయోగికి కర్తృత్వం సంగము ఉండదు. కర్త అయిన వాడే భోక్త అవుతాడు. కర్తృత్వం ఉంటేనే భోక్తృత్వం ఉంటుంది. కర్తృత్వం లేకుంటే భోక్తృత్వం ఉండదు. కర్మలు సుఖాన్ని ఇవ్వవు, దుఃఖాన్ని ఇవ్వవు. కర్మ కేవలం కర్మఫలాన్ని ఇస్తుంది, అంతే. ఈ కర్మఫలాల విషయంలో మనకుండే రాగద్వేషాలను బట్టి, ఆసక్తిని బట్టి సుఖ దుఃఖాలు కలుగుతుంటాయి. ఒక కర్మఫలం నాకు సుఖమైతే అదే కర్మఫలం వేరే వానికి దుఃఖంగా ఉండవచ్చు. కాబట్టి వ్యక్తిలోని రాగద్వేషాలకు అనుగుణంగా కర్మఫలాలు ప్రతిబింబిస్తవి. కానీ యోగస్థునికి ఎలాంటి రాగద్వేషాలు ఉండవు కనుక వాడు కర్మఫలాల విషయంలో సమంగా ఉంటాడు. ఇప్పుడు 49వ శ్లోకం. దూరే నహవరం కర్మ బుద్ధియోగం ధనంజయ. దూరే నహవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ. బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః. ఫలాపేక్షతో చేయు కర్మలన్నీయు, ఫలాపేక్షతో చేయు కర్మలన్నీయు తక్కువైనవి బుద్ధియోగమందున. ఆశ్రయించు మా బుద్ధియోగ మార్గము. ఫలము కోరిన వారు దీనులే కదా. ఫలాపేక్షతో చేయు కర్మలన్నీయు తక్కువైనవి బుద్ధియోగమందున. ఆశ్రయించు మా బుద్ధియోగ మార్గము. ఫలము కోరిన వారు దీనులే కదా. శ్రీకృష్ణదేవుని గీతా సారమున్గని పులకరించెని మత భారతావని. పులకరించెని మత భారతావని. ధనంజయ, ఫలాపేక్షతో చేసేటువంటి కర్మలు బుద్ధియోగం కంటే తక్కువైనవి కనుక బుద్ధియోగాన్ని ఆశ్రయించు. ఫలాపేక్ష కలవాళ్ళు దీనులు అంటున్నాడు భగవానుడు. ఇక్కడ కర్మ గురించి, కర్మయోగం గురించి చెప్తున్నాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం, కర్మ అంటే సకామ కర్మ, కర్మయోగము అంటే నిష్కామ కర్మ. ఆ రెండింటికి మధ్య తేడా ఏంటి? కర్మయోగం పవిత్రమైంది, రాగద్వేషాలు లేనిది, ఫలాల విషయంలో సమబుద్ధితో ఉంటుంది, అంతఃకరణ శుద్ధిని కలుగజేస్తుంది, ఆత్మజ్ఞానం పొందుటకు దారి ఏర్పడుతుంది. సూటిగా చెప్పాలంటే మోక్షహేతు అవుతుంది. దేంట్లో? కర్మయోగంలో. మరి కర్మ అంటే ఫలాపేక్షతో చేసేది. అలా చేసేవాళ్లను దీనులు అంటున్నాడు ఇక్కడ భగవానుడు. వాళ్ళు ఎందుకు దీనులు అంటే ఫలాపేక్షతో ప్రేరేపింపబడి వాడు విశేషంగా కర్మలు ఆచరిస్తే వాళ్ళ యొక్క ఫలం ఏంది? అలా కర్మలు చేసేవాళ్ళు ఈ జనన మరణ చక్రంలో, ఈ సుడిగుండంలో గిరగిరా తిరుగుతుంటారు. కాబట్టి వాళ్ళు దీనులు. సమత్వ బుద్ధితో కూడిన కర్మయోగులు అంటే ఈ కర్మయోగులతో పోల్చినప్పుడు ఫలాశక్తితో చేసేటువంటి కర్మ చాలా నికృష్టమైంది. అలా అవి ఫలాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి అవి రాగద్వేషాల మధ్యలో ఊగిసలాడుతుంటాయి. కాబట్టి
వాళ్లకు ఈ కర్మఫలాలు జనన మరణ బంధ హేతువులు అవుతాయి అంటున్నాడు. ఈ 48, 49 శ్లోకాలలో వరుసగా అర్జునుడిని ధనంజయ ధనంజయ అంటూ సంబోధించాడు భగవానుడు. అంటే అర్జున, నువ్వు లౌకిక ధనాన్ని ఎలాగూ జయించావు, ఇక్కడ మోక్షధనాన్ని మోక్షసిరిని పొందాలి అని చెప్పడమే ఈ ధనంజయ అని 2 సార్లు సంబోధించాడు భగవంతుడు. ఇప్పుడు 50వ శ్లోకం. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృతు దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్వస్య యోగః కర్మసు కౌశలం. బుద్ధియోగులు పుణ్యపాపద్వయముల బుద్ధియోగులు పుణ్యపాపద్వయముల ఈ లోకమందునే విడుచువారయా సిద్ధపడవయా బుద్ధియోగ కర్మకు కర్మలందునా నేర్పు యోగమందురు. బుద్ధియోగులు పుణ్యపాపద్వయముల ఈ లోకమందునే విడుచువారయా సిద్ధపడవయా బుద్ధియోగ కర్మకు కర్మలందునా నేర్పు యోగమందురు. శ్రీకృష్ణదేవుని గీతాసారముంగని పులకరించనే మత భారతవని పులకరించనే మత భారతవని. అర్జున, సమత్వ బుద్ధి కలవాళ్ళు ఈ పుణ్యపాపాలు రెండింటినీ ఇక్కడనే ఈ లోకంలోనే విడిచిపెడుతున్నారయా. అందుచేత నువ్వు బుద్ధి యోగానికి సిద్ధంగా. కర్మలలో కుశలత్వమే యోగము అంటున్నాడు భగవానుడు ఇక్కడ. గత శ్లోకంలో సమత్వమే యోగము అంటే ఫలం ఎలా వచ్చినా సమభావంతో ఉండడమే యోగము. ఇక్కడ ఏమంటున్నాడు? కర్మలలో కుశలత్వమే యోగం అంటున్నాడు. ఇంకనో డెఫినేషన్ ఇస్తున్నాడు. ఇక్కడ కర్మయోగాన్ని సంక్షిప్తంగా సారభూతంగా చెప్తున్నాడు భగవానుడు. 47వ శ్లోకంలో మాతే సంగోస్త్వ కర్మణి అని చెప్పాడు. అంటే కర్మను విడిచిపెట్టకూడదు అని ఆ విషయాన్ని ఇక్కడ ఇక కొంచెం సుస్పష్టం చేస్తున్నాడు. సమత్వమే యోగము అని చెప్పి 48వ శ్లోకంలో చెప్పాడు. సమత్వము అనేది ఇది కర్మలకు సంబంధించింది కాదు. ఈ సమత్వం అన్నది కర్మ ఫలాలకు సంబంధించింది. ఎందుకంటే కర్మలను ఆచరించడంలో లేదా ప్రారంభించడంలో సమత్వం కుదరదు. కారణం, ఈ కర్మలు స్థూలమైనవి కనుక దేనికదే. ఒక కర్మకు మరో కర్మకు పోలిక ఉండదు. అంటే పంట పెట్టడం ఒక కర్మ అయితే వంట చేయడం మరొక కర్మ. ఈ రెండింటినీ సమంగా చూడడం సాధ్యపడదు. ఫలితాలు మనస్సుపై పడతాయి కనుక వాటి విషయంలో ప్రసాదభావంతో రాగద్వేషాలు లేకుండా తటస్థపడితే అప్పుడు సమత్వం సిద్ధించే అవకాశం ఉంటుంది. అంటే కర్మ ఫలాల విషయంలో సమత్వం సాధ్యపడుతుంది, కానీ కర్మాచరణ విషయంలో అది సాధ్యపడదు. కాబట్టి ఇక్కడ భగవానుడు ఏం చెప్పాడంటే యోగానికి మరొక నిర్వచనం చెప్పాడు. యోగః కర్మసు కౌశలం అని. అంటే యోగానికి మరొక అద్భుతమైనటువంటి నిర్వచనం చెప్పాడు ఇక్కడ భగవానుడు. ముందు కర్మ జరిగితేనే ఆ తర్వాత ఫలితం వస్తుంది. కాబట్టి కర్మాచరణలో దోషాలు సంక్రమించేటువంటి ప్రమాదం ఉంది కదా. మరి ఇది కర్మ సంఘాన్ని కలిగించదా? మరి పాప పుణ్యాలు అంటడానికి మరి ఈ కర్మ సంఘం పనిచేస్తుంది కదా. ఈ సంశయం క్లియర్ చేసుకుంటూ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ శ్లోకంలో యోగః కర్మసు కౌశలం అని చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తి అధర్మంగా ఒక కర్మను ఆచరించి ఫలితాల విషయంలో సమత్వంలో మెలిగితే మరి అతడు కర్మయోగి అవుతాడా? పాప కర్మాచరణ చేసిన వాడు కాకుండా పోతాడా? అక్రమ వ్యాపారం చేస్తాడు,
ఫలితం అధికమైన, అల్పమైన, అనుకూలమైన, ప్రతికూలమైన ప్రసాదంగానే సమబుద్ధితో స్వీకరిస్తాడు. అంత మాత్రాన అతడు కర్మయోగి అవుతాడా? మరి పాపపుణ్యాల నుండి విడిపడతాడా? కాడు. ఒకవేళ ఫలితాల విషయంలో సమత్వాన్ని అలబరుచుకుంటే ఫలసంగం లేనివాడు అవుతాడు, కానీ కర్మసంగం నుండి విడిపడినవాడు కాదు. అందుచేతనే ఇక్కడ సమత్వం యోగ ఉచ్యతే అనేటువంటి యోగ నిర్వచనం ఇక్కడ సరిపోదు. కనుకనే ఇక్కడ రెండవ నిర్వచనం చెప్పాడు, యోగ కర్మసు కౌశలం అని. యోగం అనే పదానికి అంటే కర్మసంగం లేకుండా ఉండాలి, ఫలసంగం లేకుండా ఉండాలి. నేను కర్తను అనేటువంటి కర్తృత్వ భావనతో కర్మ చేసినప్పుడు పాపపుణ్యాలు కర్తను అంటపెట్టుకొని ఉంటాయి. కేవలం ఫలసంగం వల్ల ఏర్పడినటువంటి దుష్పరిమాణాలు తొలగించుకున్నంత మాత్రాన కర్మసంగం వల్ల ఏర్పడే పాపపుణ్యాలకు మరి అతను దూరం కాలేడు. అతను ఎలా దూరం అవుతాడు? అలా దూరం కాలేడు. మరి కర్మయోగి ఏం చేస్తాడు? కర్మ ఫలితాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాడు. అంటే ముందు అతను కర్మను ఏం చేయాలి? అర్చనగా ఆచరించాలి. అంటే చేసే ప్రతి పని పూజ కావాలి. అదేలా? కర్మ చేసే ముందు భావనలో ఈశ్వరుడు ఉండాలి. ఈశ్వర భావనతో కర్మ జరగాలి. అదెలా సాధ్యం? విశ్వంలో భగవంతుడు, విశ్వేశ్వరుడు ధర్మరూపంలో ఉన్నాడు. నేను చేసే ప్రతి కర్మ గనుక ధర్మబద్ధంగా ఉంటే ధర్మరూపంలో దైవమే ఉన్నాడు కనుక అలాంటి పనిలో పరమేశ్వరుణ్ణి పూజించడమే అవుతుంది. ఈ విధమైన వైఖరితో సాగే పని పూజ అవుతుంది, ఫలితం ప్రసాదం అవుతుంది. దట్స్ ఇట్. అంటే నువ్వు చేసేటువంటి పని ధర్మబద్ధంగా ఉండాలి, అది కూడా భగవంతుడు నాతో చేయిస్తున్నాడు అనేటువంటి భావనతో పని చేయాలి. తద్వారా వచ్చినటువంటి ఫలాన్ని ఇది ఈశ్వరుడు ఇచ్చినటువంటి ప్రసాదంగా స్వీకరించాలి. అప్పుడు అది కర్మయోగం అవుతుంది. అంటే అప్పుడు కర్మసంగం నుండి ఫలసంగం నుండి విడిపడినాడు అవుతాడు కర్మయోగి. అట్లాగే పాపపుణ్యాల నుండి కూడా విడిపడుతున్నాడు. పుణ్యపాపాలను అనుభవించడానికి ప్రత్యేకంగా లోకాలు ఉన్నాయి. పుణ్యం చేసుకున్నవాడు స్వర్గానికే పోతాడు, పాపం చేసుకున్నవాడు నరకానికి పోతాడు. కానీ ఇక్కడ కర్మయోగి పుణ్యం చేయడు, పాపం చేయడు, కాబట్టి వాడికి జన్మ లేదు. ఇంకేమంటున్నాడు ఇక్కడ? కర్మయోగి పాపపుణ్యాలు ఇక్కడే వదిలివేస్తున్నాడు అంటున్నాడు. అంటే ఈ లోకంలోనే అని. ఎలాగంటే నిజంగా చెప్పాలంటే జ్ఞానం వల్లనే కర్మలన్నీ దగ్ధమవుతాయి. పుణ్యపాపాలు కూడా జ్ఞానం వల్లనే అదృశ్యమవుతాయి. కర్మయోగి జ్ఞానానికి ఎంతో దూరంలో లేడు. కర్మయోగంలో నిష్ణాతుడైన వాడు ఆలస్యం లేకుండానే జ్ఞానాన్ని పొందుతాడు, జ్ఞాని అవుతాడు. కనుక పుణ్యపాపాలు ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అని అర్థం ఇక్కడ. తర్వాత 51వ శ్లోకం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ విముర్ముక్తాః పదం గచ్చంత్యనామయం అంటున్నాడు. సమబుద్ధి కలిగిన వివేకవంతులు, కర్మ ఫలములన్నీయు వారు విడిచివేతురు. జన్మబంధము వారి కుండబోధయ వారు పొందుచుందురు దుఃఖరహిత స్థానము. సమబుద్ధి కలిగిన వివేకవంతులు కర్మ ఫలములన్నీయు వారు విడిచివేతురు. జన్మబంధము వారి కుండబోధయ వారు పొందుచుందురు దుఃఖరహిత స్థానము. శ్రీకృష్ణదేవుని గీతాసారముంగని
అర్జున, సమబుద్ధి కలిగిన వివేకవంతులు కర్మలు పంచేటువంటి ఫలాలను విడిచిపెడతారు. వాళ్ళు ఈ జన్మబంధం నుండి విడిపడతారు. వాళ్ళు ఎక్కడికి చేరుతారు? ఏ ఉపద్రవాలు లేని చోటికి చేరిపోతారు అంటున్నాడు భగవంతుడు. దుఃఖరహిత స్థానానికి చేరిపోతారు. మానవులందరూ పాపపుణ్యాల పడవల్లోనే ప్రయాణం చేస్తారు. కర్మయోగంలో ప్రవేశించగానే పాపం కారిపోతుంది, పుణ్యం మాత్రమే మిగులుతుంది. చిత్తశుద్ధి ఏర్పడగానే పాపపుణ్యాలు రెండూ కారిపోతాయి. కాయ పెరుగుతుంటే పూరేకులు వాటికి అవే రాలిపోతాయి. ఆ తర్వాత కాయ పండుగ మారిపోతుంది. అంటే రాగద్వేషాల కారణంగా ఏర్పడేటువంటి పాపపుణ్యాలను దాటినటువంటి కర్మయోగి జ్ఞానాన్ని పొంది తరిస్తాడు, పండుగ మారిపోతాడు. గత శ్లోకంలో చెప్పాడు భగవానుడు, బుద్ధియుక్తో జహాతీహ ఉభయ సుకృత దుష్కృతి అని. అంటే సమత్వ బుద్ధి కలిగిన వాడు పుణ్యపాపాలు రెండింటిని ఈ లోకంలోనే విడిచిపెట్టి పోతున్నాడు అని చెప్తున్నాడు. మరి విడిచిపెట్టి ఎక్కడికి పోతున్నాడు? మరి అది చెప్పాలి కదా. జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం అంటున్నాడు. అంటే జన్మబంధాల నుండి విడిపడి ఏ ఉపద్రవాలు లేని చోటికి చేరుతున్నాడు అని చెప్తున్నాడు. బంధాన్ని నిజంగా ఎవరు భరించలేరు. బంధంలో అందం ఉండదు, ఆనందం ఉండదు. ఇంతకు ఏది బంధం? జన్మబంధమే బంధం అంటున్నాడు గీతాచార్యుడు. పుట్టుక ముందు 9 నెలలు తల్లి గర్భంలో బందీ అయి ఉంటాడు. జన్మించడంలో చెరసాల నుండి బయటికి వచ్చినట్లే వస్తాడు. కానీ అక్కడి నుండి కొత్త కొత్త బంధాలు మొదలవుతాయి. ఊయలలో కొంతకాలం బంధం, పాఠశాలలో కొంతకాలం బంధం, కార్యాలయాల్లో కొంతకాలం బంధం, సంసారంలో బంధమే బంధం, హాస్పిటల్లో కొంతకాలం బంధం. ఇలా జీవుడు బంధాలతో కొనసాగుతుంటాడు. అంటే పుట్టినప్పటి నుండి చచ్చే వరకు బంధమే బంధము. అలాంటి వాళ్లకు గీత తరుణోపాయం చెప్తుంది. ఎలాగంటే కర్మ సంఘాన్ని, ఫల సంఘాన్ని త్యజించినటువంటి కర్మయోగులు ఈ జనన మరణాలు శరీరాలకే కానీ అకర్త అయినటువంటి ఆత్మకు కాదని తెలుసుకుంటాడు. తానే ఆత్మయని ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. అతడు దుఃఖరహిత స్థానమైనటువంటి మోక్ష పదాన్ని పొంది తరిస్తాడు అంటున్నాడు. అది కూడా ఎప్పుడో మరణించిన తర్వాత కాదు, జీవించి ఉండగానే సాక్షాత్కరించుకుంటాడు. ఏ ఉపద్రవం లేని స్థానాన్ని పొందుతాడు. అదే పరమపదము, అదే మోక్షం. అంటే కర్మయోగి యొక్క అల్టిమేట్ ఫలం ఏంటి? మోక్షం. మోక్షం అంటే 15వ అధ్యాయంలో నిర్వచనం చెప్తాడు పురుషోత్తమ ప్రాప్తి యోగంలో. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అని చెప్తాడు. అర్జున, ఎక్కడికి చేరితే తిరిగి రావడం అంటూ ఉండదో అది నా పరంధామము అని చెప్తాడు గీతాచార్యుడు. శరణు శివ శాశ్వత సనాతన, శరణు శివ శాశ్వత సనాతన శైల కన్య మనోహరా, శరణు శ్రీ రజితాద్రినాయక జయ మహేశ నమోస్తుతే, శరణు శివ శాశ్వత సనాతన శైల కన్య మనోహరా, శరణు శ్రీ రజితాద్రినాయక జయ మహేశ నమోస్తుతే, శరణు శివ శాశ్వత సనాతన శైల కన్య మనోహరా. గరళనాశన శూల సాయక, గరళనాశన శూల సాయక కమల నయనితలేక్షణ, హర పురాంతక మృత్యుభయ సంహార ధీర నమోస్తుతే, శరణు శివ శాశ్వత సనాతన శైల కన్య మనోహరా, శరణు శ్రీ రజితాద్రినాయక జయ మహేశ నమోస్తుతే, శరణు శివ శాశ్వత సనాతన శైల కన్య మనోహరా. నందివాహన మంత్రపురవర నత జనాబ్ది
వందితామరలోక పావన వరద జయద నమోస్తుతే వందితామరలోక పావన వరద జయద నమోస్తుతే శరణు శివ శాశ్వత